రాధాకృష్ణులకి వివాహం జరగలేదని చాలామంది అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. రాధాకృష్ణులకి వివాహం జరిగింది. స్వయంగా బ్రహ్మదేవుడు పురోహితుడిగా ఉండి బృందావనంలోనే ఒకానొక కార్తీక పౌర్ణమి రాత్రి దేవతలందరి సమక్షంలో ఈ వివాహం జరిపించాడు. మరి ఇది ఎందుకు అందరికీ తెలియదు అంటారా? ఎందుకంటే ఇది లౌకికంగా జరిగిన వివాహం కాదు. ఈ వివాహంలో అప్పటికి కృష్ణావతారంలో మానవులుగా జన్మించిన వారెవ్వరికీ కూడా ఈ వివాహం గురించి తెలియదు. అంతేకాదు, రాధాదేవి కృష్ణునితో పాటు మధురకు కూడా రాలేదు కనుక వారిద్దరికీ వివాహం జరగలేదని అనుకున్నారు అందరూ. కానీ కృష్ణ కథ మనసు పెట్టి విన్నవారికి అర్థమయ్యే విషయం ఏమిటంటే, రాధ ఒక ప్రత్యేక వ్యక్తి కాదు. కృష్ణుని యొక్క దయ, ప్రేమ ఒక రూపం దాల్చితే తానే రాధాదేవి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ విడిగా లేరు. సూర్యుడు వెలుగులాగా, దీపం కాంతిలాగా వారిని ఎవరూ వేరు చేయలేరు. మన కంటికి కనిపించకపోయినా మనలో మన ప్రాణం ఎలా ఉంటుందో కృష్ణుడిలో రాధ కూడా అంతే, అలాగే అంతర్లీనంగా ఉంది. ఇలాంటి మరిన్ని లోతైన విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మీ స్పిరిచువల్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.